ప్రపంచ మానవాళి దోపిడీ విముక్తికి సోషలిజమే మార్గమని చాటి చెప్పిన కామ్రేడ్ లెనిన్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కిషోర్ కొనియాడారు. సోమవారం ఉదయం లెనిన్ జయంతి సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయం నందు ఘనంగా నివాళులర్పించింది. సిపిఎం ఆఫీస్ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కిషోర్ మాట్లాడుతూ, ప్రపంచంలో దోపిడీ నుండి మానవులకు విముక్తి కలిగించేది సోషలిజం, కమ్యూనిజం మాత్రమేనని, దాన్ని ఆచరణలో నిరూపించింది లెనిన్ అని కొనియాడారు. ప్రపంచ చరిత్రను పరిశీలించి పరిశోధించి మానవాళి దోపిడీ విముక్తికి మార్గాన్ని కార్ల్ మార్క్స్ వెతికితే దాన్ని ఆచరణలో తీసుకొచ్చింది లెనిన్ అని అన్నారు. లెనిన్ తెచ్చిన సోవియట్ యూనియన్ విప్లవం తర్వాత ప్రపంచంలో అనేక వలస దేశాలు తమ బానిసత్వం నుండి విముక్తి కోసం స్వతంత్ర పోరాటాలు సాగించాయని తెలిపారు. సోషలిస్ట్ రష్యా విప్లవం తర్వాతనే భారతదేశంలో కూడా స్వతంత్రం సిద్ధించిందని గుర్తు చేశారు. స్వతంత్ర భారతదేశానికి ప్రారంభంలో సోషలిస్ట్ రష్యా ప్రభుత్వం చాలా సహకారం అందించిందని అన్నారు. అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశంలో కూడా సోషలిస్ట్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించడమే దానికి నిదర్శనమని అన్నారు. ప్రపంచ దేశాలకు లెనిన్ చూపిన మార్గం నేటికీ అనుసరణీయమని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బి జగన్నాథరావు, మేసాల సత్యం, గనిగంటి కోటేశ్వరరావు, బి త్రినాథ్, వి ఠాగూర్, ఎం సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయం నుండి ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది. ఈ ప్రపంచంలో మార్క్స్ ఏదైతే మానవ దోపిడీకి సంబంధించినటువంటి రహస్యాన్ని బట్టబయలు చేసి ఈ దోపిడీ సమాజానికి ప్రత్యామ్నాయం ఖచ్చితంగా సోషలిస్ట్ సమాజం, కమ్యూనిస్ట్ సమాజం ఉంటుందనేది నిరూపించడం జరిగిందో, దాన్ని మొట్టమొదటిగా ప్రపంచంలో ఆచరణలో పెట్టి దాన్ని అమలు చేసినటువంటి మహానేత కామ్రేడ్ విఐ లెనిన్. ఈరోజు ప్రపంచ దేశాలకి ఆ రోజు సోవియట్ విప్లవం ద్వారా ఒక ప్రత్యామ్నాయ సమాజాన్ని ఆవిష్కరించడం అనేది చూపించారు. రష్యన్ విప్లవం జయప్రదం అయిన తర్వాత ప్రపంచంలో అనేక దేశాల్లో, ఆఖరికి మన భారతదేశంతో సహా అనేక వలస దేశాల్లో ఆయా అక్రమదారి నుంచి స్వతంత్రాలను పోరాటాలు జరిపి స్వతంత్రాలు సాధించినటువంటి పరిస్థితి ప్రపంచ దేశాలకు ఉంది. ఆ తర్వాత ఇండియాలో కూడా మన స్వతంత్ర పోరాటం ఊపందుకుని ఇక్కడ విప్లవం అనేక మంది భగత్ సింగ్, సీతారామరాజు, మరో పుచ్చపల్లి సుందరయ్య, జ్యోతి బస్సు, ఈఎంఎస్ అమృతపల్లి ఇట్లాంటి మహా నేతలంతా కూడా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ జెండా పట్టి విప్లవ బాటలో నడిచారు. ఆ రకంగా భారతదేశంలో కూడా సిపిఎం పార్టీ ఏర్పడి ఈరోజు ఇక్కడ భారతదేశంలో విప్లవ జయప్రదం కోసం పనిచేస్తూ ఉంది. ప్రపంచంలో ఏనాటికైనా మానవాళికి సమస్త విముక్తి కలగాలంటే దోపిడీ అనేది రద్దు కావాలి. దోపిడీ రహిత సమాజం అనేది సోషలిస్టు, కమ్యూనిస్ట్ సమాజం ద్వారా సాధ్యమవుతుంది అనేది కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని అమల్లో చెప్పినటువంటి లెనిన్ జయంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఘనంగా నివాళులర్పిస్తుంది. లెనిన్ ఆశయ సాధనలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, సమాజంలోని అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులంతా కూడా పయనించాలనేసి విజ్ఞప్తి చేస్తాం.